నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నేను కిషోర్. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలు పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక అనేది కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఇక ఇవాళ మన వేదిక ముఖ్య అతిథి విషయానికి వస్తే ప్రముఖ కాంగ్రెస్ నేత దివంగత పీజీఆర్ గారి కూతురు పి విజయారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రస్తుతం సాక్షి వేదికలో సిద్దంగా ఉన్నారు. మీ అభిప్రాయాలు మీరు ఏమన్నా ఆవిడతో పంచుకోవాలనుకుంటే కనుక మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 914023310716 అట్లాగే 919505508601. విజయారెడ్డి గారు, వెల్కమ్ టు సాక్షి వేదిక అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, వేదిక ద్వారా ఈ విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరితో మాట్లాడడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్ గా ఇక్కడ నాన్న గారి అభిమానులు గాని వైఎస్ఆర్ పార్టీ అభిమానులు గాని కలిసినప్పుడు వాళ్ళ భావాలు చెప్తా ఉంటారు. వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు మేము నడుస్తూ ఉంటాము. ఈ వేదిక అన్నది మాకు ఒక కొత్త ప్లాట్ఫామ్ లెక్క అనిపించింది. అక్కడున్న వాళ్ళకు కూడా మన రాజకీయాల మీద ఒక అవగాహన ఉంటది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటది. అది తెలుసుకోవడానికి ఈ వేదిక లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళ భావాలు మనం తెలుసుకోగలుగుతాము. మనం గురించి కొన్ని వాళ్ళు అనుకుంటారు, అవి ప్రిజుడీస్ ఉంటాయి. అవి కూడా మనం ఆన్సర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ లెక్క చాలా మంచి ప్రోగ్రామ్ అని నేను ఫీల్ అవుతాను. రైట్ అండి. ఫస్ట్ కాలర్ కరీం అండి, కువైట్ నుంచి. కరీం గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఆదాబ్ కరీం భాయ్. ఓకే మేడం, ఇప్పుడు ఇది జగన్ జైల్లో ఉన్నారండి. అవునండి. 2014లో ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు విజయం సాధిస్తారు. రైట్, ఒక్కసారి మీరు కరీం గారు మీ టీవీ వాల్యూమ్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు దాని వాల్యూమ్ తగ్గిస్తే కనుక వినిపించే, మీరు చెప్పేది కరెక్ట్ క్లియర్ గా ఉంటుంది మాకు. ఓకే ఓకే. ఇప్పుడు 2014 ఎలక్షన్స్ లో జగన్ గారు విజయం సాధిస్తారు కంపల్సరీగా. 2014 వరకు జగన్ బయటికి రాలేని పక్షంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎన్డీఏ గారు అవుతారా, జగన్ అవుతారా? డెఫినెట్ గా ప్రజలు మెచ్చిన నాయకులు ముఖ్యమంత్రులు అవుతారు. అది ప్రజలు మెచ్చిన నాయకులు ముఖ్యమంత్రి అవుతారు. జగన్ గారు గాని విజయమ్మ గారు గాని ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో, ప్రజల మధ్యలో ఉండగలుగుతారో వాళ్ళే నాయకులు అవుతారు. డెఫినెట్ గా జగన్ అన్న జైల్లో ఉన్నా గాని ఆయన ఎలక్షన్ కి ముందే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన చేసింది ఏది నిరూపించలేకపోతున్నారు. ఇప్పుడు కాపడానికి ఉట్టి ప్రభుత్వం చేతిలో ఉన్న హస్తం ఒకటి, వాళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి ఆ పవర్ వాళ్ళ దగ్గర లేనప్పుడు ఆయన ఎక్కువ రోజులు జైల్లో ఉండాలని మేము అనుకుంటున్నాము. డెఫినెట్ గా ఎలక్షన్ ముందు అన్ని ప్రభుత్వాల పవర్ ఉండదు కాబట్టి న్యూట్రల్ టైంలో ఆయన మీద ఇవి పెట్టలేరు కాబట్టి డెఫినెట్ గా ఆయన బయటకు వస్తారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్న పవర్ యూజ్ చేసి ఆయన లోపల పెడుతుంది కాబట్టి, కానీ ఆయన చేసిన తప్పులు ఏమీ లేవు కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్ ముందే ఆయన బయటకు వస్తారు. ప్రజలు మెచ్చిన నాయకుడు లెక్క, ప్రజలు మెచ్చిన నేత, ముఖ్యమంత్రి లెక్క ఆయన ముందుకుంటారు. రైట్ అండి. ఇంకో కాలర్ చికాగో నుంచి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే, మాట్లాడండి. అర్జున్ ప్రసాద్ అండి. రైట్, మాట్లాడండి సార్. అర్జున్ ప్రసాద్ గారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ది గ్రేట్ పీఆర్ కూతురు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీ అన్నయ్య గారు అక్కడ ఉన్నారు. పెద్దమ్మ గుడి స్థాపించిన మహోన్నత వ్యక్తి పీజీఆర్ గారు. రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి పీజీఆర్ గారు. అటువంటి వ్యక్తి బిడ్డ విజయ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంతోషం అండి. అయితే అది అలా సంతోషం వ్యక్తి చేస్తున్నా. ఇంకా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రాజకీయాలు టీడీపీ అయితే, తెలంగాణ రాష్ట్రం అయితే, భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణ గురించి ఒక్కొక్క రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. నిన్న షిండే గారు, సుశీల్ కుమార్ షిండే ఆయన ఉన్నారు, ఆయన మా హోమ్ మినిస్టర్ ఆయన మాట్లాడారు. చిదంబరం మాట్లాడిన దానికంటే షిండే కఠినంగా మాట్లాడుతున్నారు తెలంగాణ గురించి. చాలా కఠినంగా మాట్లాడుతున్నారు తెలంగాణ గురించి. ఏం లేదు, అదేం లేదంటున్నారు. ఇక్కడ జరిగిన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు చనిపోయినారు, కాల్చుకుని ఒళ్ళు మనం
అగ్గిపుల్ల కాల్తేనే మనకు కాలిపోతుంది. మనం అంత భయపడే వాళ్ళు పెట్రోల్ డీజిల్ పోసుకొని కిరోసిన్ పోసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చనిపోయిన వాళ్ళ గురించి ఆయనకు తెలియదా? మీరు దయచేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు రాబోయే 2014 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మీరు ఒక పని చేయండి, దయచేసి తెలంగాణ గురించి ఫైట్ చేయండి. మీరు కూడా ఒక తెలంగాణ బిడ్డ, మీరు తెలంగాణ ఫైట్ చేయండి, దయచేసి ఫైట్ చేయండి. అక్కడ మా తెలంగాణ నుంచి కొండ ప్రసాద్ గారు మీరు చెప్పినట్టు నాన్నగారు కూడా ఎప్పుడన్నా తెలంగాణ ఇష్యూస్ వస్తే ముందు లేవనెత్తింది ఆయన్నే. ఫర్ ఎగ్జాంపుల్ 610 జీవో గాని ఇలాంటివి ఎన్ని ఇష్యూస్ వచ్చినా గానీ నాన్నగారు ముందు నిలబడి పోరాడారు. ఆయన రూలింగ్ పార్టీలో ఉన్నా గానీ ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. తెలంగాణ ఇష్యూస్ మీద ఎక్కువ నాన్న కొట్లాడారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని పోరాడారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంని ఒక ఇదిగా పెట్టుకుని ప్రజలలోకి వెళ్తున్న కొన్ని పార్టీల కన్నా నాన్న చిత్తశుద్దితోటి తెలంగాణ ప్రజలకు మేలు జరగాలన్న దానితో కొట్లాడారు. డెఫినెట్ గా మా స్టాండ్ కూడా అట్లే ఉంటుంది. అందరికీ ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మేము గలమెత్తి మాట్లాడతాము, ఇష్యూస్ మీద పోరాడతాము. డెఫినెట్ గా ఎక్కడ అన్యాయం జరగకుండా మా వంతు కృషి మేము డెఫినెట్ గా చేస్తాము. రైట్ అండి. ఇంకో కాలర్ కువైట్ నుంచి షేక్ అలీబా గారు. అలీబా గారు నమస్తే, మాట్లాడండి. అలీబా గారు. హలో, నమస్తేమ్మా. నమస్తే సార్. నమస్తేనండి. నమస్తేనండి. నమస్తేమ్మా. హలో, నమస్తేమ్మా. చెప్పండి అలీబా గారు. ఏం లేదమ్మా, నాకు 2 ప్రశ్నలమ్మా. మీరు పీజీఆర్ కూతురు కదా, మాకు చాలా అభిమానము. 2 ఇప్పుడు నెక్స్ట్ టీవీలో ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఏమన్నారంటే, ఇది మన సోనియా గాంధీ ఇది అల్లుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఇది ఏమి చేయలేదు, కావాలంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోర్టు విచారణ జరిపిస్తామని అన్నారు. ఇతను బిజినెస్ మ్యాన్, అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు జగన్ జగన్ ఇతని గురించి ఎందుకు చేయలేదు, అతను ఎందుకు జరుగుతున్నాం? అది డెఫినెట్ గా అందరి మధ్యలో ఉన్న క్వశ్చన్ అండి. జగన్ గారికి ఒక న్యాయము, మళ్ళీ వీళ్ళకు ఒక న్యాయం ఎందుకు అని వాళ్ళు మన ఆజాద్ గారు కూడా అప్పుడు చెప్పారు. డెఫినెట్ గా జగన్ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుంటే ఇవన్నీ వేధింపులు ఉండేవి కావని, కేసులు ఉండేవి కాదని ఆయన నోటితోటి స్వయంగా ఒప్పుకున్నారు. అంటే మనకు తెలిసేది ఒకటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు అన్ని విధాలుగా మంచన్నా చెడ్డన్నా వాళ్ళు ఆదుకుంటారు. ప్రజల పక్షాన ఉండద్దు, కాంగ్రెస్ పక్షాన ఉంటే చాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ మనం చెప్పిన మాటలు కాదు, కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు. అలా కాకుండా జగన్ అన్న ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రజల మధ్యలోకి వచ్చారు. వాళ్ళ ఉద్దేశంలో అదే ఆయన చేసిన పెద్ద తప్పు అనుకుంటాను. సో అందుకనే ఈ వేధింపులన్నీ జరుగుతున్నాయి. అంటే ఆయన అనేది ఏంటంటే, ఇదే కనుక ఆయన కూడా చేసింది వ్యాపారమే, ఈయన చేసిన వ్యాపారమే, ఇదే కేసులో వాద్రాను ఎందుకు విచారించడానికి సోనియా గాంధీ ఒప్పుకోవట్లేదని చెప్పి ఆయన అడుగుతున్నారండి. అది యాక్చువల్గా అదే ఆయన అడిగేది క్వశ్చన్. అదే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పారు. కాంగ్రెస్ లో ఉంటే ఇలాంటివి ఉండవని వాళ్ళే, కాంగ్రెస్ నేతలే మనం అడగక ముందే వాళ్ళే జవాబు చెప్పారు. రైట్ అండి. ఇంకో కాలర్ ఇజ్రాయెల్ నుంచి రమేష్ గారు అండి. రమేష్ గారు నమస్తే, మాట్లాడండి. హలో, రమేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం విజయారెడ్డి గారు. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. మేడం, మీ ఫాదర్ అలా అయినందుకు మాకు చాలా అప్సోస్ ఉందండి. మేము ఇజ్రాయెల్ లో ఉంటానే అప్పుడు క్రిస్మస్ తర్వాత మేము బెతలేహం వెళ్తుంటే బస్ లో ఇన్సిడెంట్ అయిందని మాకు తెచ్చింది. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పీజీఆర్ గారు ఇదైపోయింది. మేము చాలా ఫీల్ అయ్యాం మేడం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ వైఎస్ఆర్ పార్టీలో రానికి కారణం ఏంటి? ఎందుకంటే చాలా మంది అనుకునేది హైదరాబాద్ లో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన బాధలకే మీ ఫాదర్ కు మనస్తాపం చెంది ఆ విధంగా జరిగిందని చెప్పి అనుకుంటుంటారు. ఈ పార్టీలో వస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒకటేంటంటే, నేను మా నాన్నగారిని క్లోజ్ గా చూసిన నేనే కాదు, ఎవరన్నా తెలుసు ఆయన ఎంత మనోధైర్యంతో ఉండేవారు. ఆయన ఎప్పుడన్నా ఇష్యూస్ మీద కొట్లాడేవారు, దేనికి భయపడేవారు గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయినన్నా ఇంకా రూలింగ్ పార్టీలో ఉండే
ఈవెన్ అపోజిషన్ పార్టీలో ఉండి కూడా నాన్నగారు చాలా స్ట్రాంగ్ గా కొట్లాడారు. ఏలూరు స్కామ్ ఇలాంటివన్నీ ఆయన లైమ్ లైట్ లోకి తెచ్చారు. ముందు ఎవరున్నది చూసుకోకుండా ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడిన నాయకుడు. ఆయన మనోధైర్యం అంత ఇదే అయిపోతారని నేను అనుకోను. నాన్న గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు ఒక వ్యక్తి వల్ల ఆయన ఇదైతారని. డెఫినెట్ గా ఆయనకుండే స్ట్రెస్ అది మన దురదృష్టము. మేము మా నాన్నగారిని పి జనార్దన్ రెడ్డి గారి నేతను మనం కోల్పోయాము. కానీ దానికి రీజన్ నేను పర్టికులర్ గా ఏది చెప్పలేము. మా నాన్న మనోధైర్యం తెలిసిన కూతురులాగా ఆయన మాత్రం ఇలాంటి దానికి లొంగిపోవడని మేము అనుకున్నాం. డెఫినెట్ గా అనుకుంటున్నాము. ఆయన ఉండుంటే డెఫినెట్ గా ఆయన చేతనయ్యేంత వరకు ఆయన పోరాడుతుండే. ఆయన ఎవరికి లొంగేవారు కాదు. ఏది కూడా అంత మనోధైర్యం లేని వారైతే కాదు. రైట్ అండి. ఇంకో కాలర్ సత్తార్ అండి సౌదీ అరేబియా నుంచి. సత్తార్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సత్తార్ గారు. సాక్షి వేదికలకి నమస్కారం అండి. చెప్పండి సార్. శంకర్ గారికి అమ్మా చూడండి, అందరూ కష్టపడుతున్నాం అయితే కూడా, అందరూ శుద్ధపడుతున్నారు అయితే కూడా ఆయన జైల్లో ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు నిరసన మండలి కూడా జైల్లో ఉన్నారు, అట్లాగే ఆయన కావచ్చు. మరమోన ఆమె దాని సుఖి మనకి ఆస్కారం ఆయనకి నోబుల్ ఇచ్చారండి అమ్మా. హౌస్ అరెస్ట్ అయినప్పుడు మాకు కాకాడమ్మా భూప్రతిలో అయితే ఇల్లమ్మా అది ఖచ్చితండి. ఇవ్వండి మొత్తం ఇవ్వండి, ఒక్క కూర్చొని కూడా అవ్వాలి. ఇంకా చెప్పండి అమ్మా, మీరు కష్టపడుతున్నారు, మన కోసం మనం కష్టపడి మన డబ్బులు మనం సంపాదించుకుంటే, మీ పిల్లలు గానీ మీ భర్త గారు అందరూ సంపాదిస్తే మన డబ్బులు మనకు నష్టం కాదు. అప్పుడు ఈ పార్టీలు, ఈ రాజకీయాలు, కేంద్రాలు ఉండకుండా మంచి ఒక వ్యక్తిని పెట్టుకొని మీ బుర్రతో నారాయణ బుర్ర కష్టపడుతున్నాం. అట్లా మన ఇండియాని ఎందుకు పరిపాలించలేదంటే జనం ఎక్కువ ఉన్నాం. అయితే కావచ్చు, అయితే కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆమె వెళ్తుందంటే 3000 కిలోమీటర్లు విశాఖపట్నం దాకా. ఆమెకేమి ఆస్తి లేక కాదు, ఆ తింటానికి లేక కాదు. భూపరిశలో ఉన్న కుంభకోణాన్ని ఇవన్నీ ఇక్కడికి ఇప్పుడు ఆ కుర్రోడు వచ్చాడు, అలా అల్లుడు ఎవరు, ఆమెనేమో లేదు, ఆయన లేదు, ఈయన ఉండొచ్చు అనే ఉద్దేశం కాదు. మేము ముస్లిం అని కాదు, తెలుగు అని కాదు, హిందూ అని కాదు, అందరూ ఒకటే మా ఉద్దేశంలో. మీరు అడగాల్సింది స్ట్రైట్ గా అడగండి ఒక క్వశ్చన్. రైట్, ఆయన భావన ఏంటంటే లైన్ కట్ అయిపోయింది మనకి. బాద్రా మీద ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసరికి జగన్ విషయంలో ఒక రకంగా వస్తుంది. మనం ఇందాక మాట్లాడిన కాలర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రైట్, ఏమంటారు మీరు? డెఫినెట్ గా అండి, ఇప్పుడు కాంగ్రెస్ తీరు అలాగే ఉంది. ఆల్రెడీ మొన్న బై ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు, కాంగ్రెస్ నేతలే చెప్పారు వారి నోటితోటి, వాళ్ళతో ఉంటే ఒక విధంగా ఉంటుందని, లేకపోతే ఇలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని. కానీ ఒక నాయకుడు మనుగడ ఉండాలంటే ప్రజల పక్షాన ఉండాలా. ప్రజల పక్షాన ఉన్నప్పుడే ఆయన మంచి నాయకుడు అవుతాడు, లాంగ్ రన్ లో ఉంటారని అది మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ నిరూపించారు. వాళ్ళు ప్రజల మధ్యలో నుంచి పుట్టే నాయకుడే ఎప్పటికన్నా ఉంటారని. వాళ్ళు లేకపోయినా అందుకే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని ప్రజలు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు ఎత్తితే నిన్న మొన్న ఇన్సిడెంట్ లెక్క మాట్లాడతారు. అది అందరికి కూడా స్ఫూర్తిదాయకము. జగనన్న కూడా అదే బాటలో నడుస్తున్నారు కాబట్టి మాలాంటి యువత ఎంతో మంది ఆయనతో స్ఫూర్తి చెంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఇది మేము బేసిక్ గా చెప్పాలనుకున్నది. పవర్ లో నుంచి పుట్టుకొచ్చే నాయకులు కాకుండా ప్రజల మధ్యలో నుంచి పుట్టుకొచ్చే వాళ్ళే మహానాయకులు అవుతారు. వాళ్ళు లాంగ్ రన్ లో ఉండిపోతారు. రైట్, మీకు కాలర్ అండి అంజాద్ ఖాన్ సౌదీ నుంచి. అంజాద్ ఖాన్ గారు మాట్లాడండి. నమస్తే నేను చెప్పండి. మాట్లాడండి అంజాద్ గారు. హలో, మీరు వాల్యూమ్ తగ్గిస్తే కనుక రీసౌండ్ రాకుండా ఉంటుందండి. రైట్, మాట్లాడండి సార్. కాల్ కట్ అయినట్టుందండి. మనం చూస్తున్నాం షర్మిల గారి పాదయాత్ర 10 నుంచి ప్రారంభం కానుంది, మరో ప్రజా ప్రస్థానం అని. సో దాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? డెఫినెట్ గా ఇది వాళ్ళకు ఒక గొప్ప ఛాన్స్ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లనే పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలు ఏందో తెలుసుకుని వాళ్ళ చేతిలో పవర్ వచ్చినప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుందనే ఒక ప్రణాళికతో ఆయన వచ్చారు కాబట్టి ఆయన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు షర్మిల గారు కూడా అదే ఉద్దేశంతో ప్రజల మధ్యలోకి వెళ్లడం చాలా గర్వించదగిన విషయం.
ఎప్పుడన్నా ప్రజల మధ్యలోనే ఉంటేనే మనకి వాళ్ళ పల్స్ తెలుస్తుంది, వాళ్ళ కష్టాలు ఏందో ప్రాక్టికల్ గా మనం తెలుసుకోగలుగుతాము. Right. ఇది ఒక మంచి ఛాన్స్ లెక్క వాళ్ళు ఉపయోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లడం చాలా ఆశ్చర్యమైన విషయం. రైట్ అండి. ఇంకో కాలర్ డలాస్ నుంచి సతీష్ కుమార్ గారు. సతీష్ గారు నమస్తే, మాట్లాడండి. హలో, సతీష్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తేనండి సతీష్ గారు. కాదు మేడం, చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పాత్ర వస్తున్న మీకోసం కాదు మేడం, చస్తున్న కుర్తి కోసం మేడం. ఈ షర్మిలా మేడం చేసేది ఈ పాదయాత్ర ప్రజా సంక్షేమ యాత్ర మేడం. ఇది విజయవంతమవుతుందని కోరుకుంటాను మేడం. మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకి తీసుకోవాలని మనసారా కోరుకుంటాను మేడం. డెఫినెట్ గా అండి, మా సైడ్ నుంచి మేము పార్టీని ఎంత బలోపేతం చేయాలో అంత బలోపేతం చేస్తాము. ప్రజల మధ్యలో ఉండి ఇప్పుడు కష్టాలు తెలుసుకొని తర్వాత కూడా పవర్ లోకి వచ్చిన జగనన్న నాయకత్వంలో పార్టీ పవర్ లోకి వచ్చినా గానీ ఇవన్నీ మళ్లీ ముందుకు తీసుకొని వీటికి ఒక సొల్యూషన్ చూడాలనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు సాగుతున్నాం. రైట్ అండి. ఇంకో కాలర్ బ్యాంకాక్ నుంచి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి. హలో మేడం. చెప్పండి సుధాకర్ గారు. మేడం, మీ నాన్నగారు అంటే చాలా గౌరవం. ఓకేనండి. యాక్చువల్గా మీ నాన్నగారు అంటే గౌరవం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద వంశకాల మీద పోరాడి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెస్తున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని కాదని అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీలో మీరు జాయిన్ అయితే మీరు అనుకోవాలి. అట్లీస్ట్ మీ అమ్మగారి పక్కనంగా ఉండి మీరు ఆయన సేవగా ఉంటే మీ నాన్న ప్రతిష్టను బాగా పెంచేవాళ్ళు ఏమంటారు. అట్లా కాకుండా మీరు ఈ పార్టీలో జరిగి మీ నాన్నగారిని ప్రతిష్టను చేసినట్లు నా అభిప్రాయం అండి. నాన్నగారి గుర్తింపు రాజశేఖర రెడ్డి గారి మీద పోరాడినందుకు కాదు, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమం కోసం పోరాడిన నాయకుడు లెక్క. రాజశేఖర రెడ్డి గారు రాకముందు చంద్రబాబు నాయుడు గారితో పోరాడారు. అంతకు ముందు నాయకులతోటి కూడా ఆయన రూలింగ్ పార్టీలో ఉన్నా గానీ ప్రజల కోసం పోరాడారు. అండ్ మోర్ ఓవర్ నాన్నగారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పర్సనల్ విభేదాలు ఏవి లేవని నేను అనుకుంటున్నాను. చాలా మంది కూడా గమనిస్తున్నారు ఈ విషయము. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం, కామన్. చాలా వాళ్ళకి ఇష్యూ బేస్డ్ మీద కొట్లాడారు కానీ పర్సనల్ గా కొట్లాడలేదు. అండ్ నేను కాంగ్రెస్ లో నాన్నగారు ఉన్నారని మేము కూడా కాంగ్రెస్ లో కొనసాగడం ఒకటే ఇష్యూ కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక పర్సన్ బేస్డ్ గా కాకుండా ప్రజల సంక్షేమం కోసం ముందుకొస్తున్న పార్టీ లెక్క మేము కూడా భావించే ఇందులోకి వచ్చాము. అంతేగాని ఒక మనిషికని కాకుండా ఆయన చేసిన వైఎస్ఆర్ గాని జగన్ గారు గాని ప్రజల మధ్యలోకి దూసుకెళ్తున్నది. మా నాన్నగారు కూడా ప్రజా పక్షాన్ని నిలబడి కొట్లాడిన నాయకుడు కాబట్టి ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజల మధ్యలోకి ఎన్ని ఆటంకాలు వచ్చినా గానీ ఆయన ప్రజల మధ్యలో ఉంటానని ఫర్ ఎగ్జాంపుల్ ఓదార్పు యాత్ర మనం చూసుకుంటే ఆయన కూడా ఏదన్నా అండర్స్టాండింగ్ వచ్చి ఆగిపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన ఒక ప్రామిస్ తోటి ఓదార్పు యాత్ర ఎట్లన్నా కంప్లీట్ చేయాలి, ప్రజల మధ్యలోకి వెళ్లాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు. అది మాకు చాలా ఇన్స్పైర్ అయ్యింది. ఆయన ఇచ్చిన ఒక ప్రామిస్ కోసం ఆయన ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో ఇన్ని కష్టాలు ఎదుర్కొని కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు. మా నాన్నగారు కూడా అదే ఆయన తలుచుకున్నది, ఆయన అనుకున్నది, ఆయన నిజం అనుకున్నది. ఆయన ఏ స్థాయి కన్నా వెళ్లి పోరాడేవాళ్ళు. ఒక వ్యక్తి అని కాదు, ఆయన మంచి అనుకున్న దానికోసం కొట్లాడేవారు. అదే ఉద్దేశంతో నేను కూడా, నాకు అది కామన్, ఆ ఉద్దేశం కామన్ అనిపించింది కాబట్టి నేను కూడా జగనన్న మా మీద చూపించిన ఆదరణ మేము కూడా డెఫినెట్ గా యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో జగనన్న గారి నాయకత్వంలో ముందుకు నడవాలన్న ఉద్దేశంతో మేము కూడా ఈ పార్టీలో చేరామండి. రైట్ మేడం. ఇంకో కాలర్ సౌదీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే నేను శ్రీనివాస్. చెప్పండి. మీకు తెలంగాణ బీసీ. హలో, చెప్పండి. తెలంగాణ బీసీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విన్నారు. మీరు అసలు తెలంగాణ వ్యతిరేకమా లేక రైట్, లైన్ కట్ అయింది. తెలంగాణకి వ్యతిరేకమా, ఈ పార్టీలో చేరారు మీరు, తెలంగాణకి వ్యతిరేకమా లేకపోతే సమైక్యాంధ్రకి వత్తాసు పలుకుతున్నారా అన్నట్టు ఉంది అనుకోసం. యాక్చువల్ గా ఇంకొక విషయం వద్దాం. అసలు తెలంగాణ విషయానికి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీకి వస్తుందని భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్ గా అదే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ
ఒక తెలంగాణకి ప్రో అనే కాదు, టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణకి ప్రో అని కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణకు అగేన్స్ట్ అని కాదు. ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీకి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఆపేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న బాధ్యత ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదుంటే వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని డిసిషన్స్ ఉంటాయి. ఒక తెలంగాణ బిడ్డ లెక్క నేను కూడా తెలంగాణ ఆకాంక్షిస్తున్నాను. డెఫినెట్ గా తెలంగాణ వస్తే మేము కూడా హర్షిస్తాము. అలాగని వచ్చే వరకు ఎదురు చూడకుండా మనం చేసుకోవాలని వెళ్లాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లాలా. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా గానీ విడిపోయినా గానీ తెలంగాణ అభివృద్ది చెందాలా, అదే ఉద్దేశంతో మనమందరం ముందుకు వెళ్తున్నాం. రైట్ మేడం, పార్టీలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది, మీరు ముందుండి నడిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సర్కార్ మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చినాక కరెంట్ మీద గానీ ఫీజు మీద గానీ పార్టీ నుంచి దీక్షలు చేస్తున్నప్పుడు పాల్గొన్నాము. ఎక్కడ చూసినా గానీ ఒక స్పందన ఉంది. అంటే ప్రతిదాని కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. కరెంటు కోసం గానీ, ఫీజు కోసం గానీ, ఈవెన్ ఆరోగ్యశ్రీ పథకాలు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అయితలేవు. 108 అలాంటి సర్వీసెస్, మంచి సర్వీసెస్ కూడా మంచి ఇవి కూడా ఆపేస్తున్నారని ప్రజల్లో ఒకటి ఉన్నది. ఏదన్నా పోరాడాలన్న ఒక ఉద్దేశంతో అందరికీ అంటే అడగండి అనే సామెత అయిపోయింది. రోజు కొట్లాడడమే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇండిపెండెన్స్ కోసం ఎట్లా కొట్లాడతామో అట్లా ఈ సంక్షేమాలు ఇంప్లిమెంట్ కావడానికి కోసం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దాంట్లో భాగంగా మేము కూడా పోరాడుతున్నాం. ప్రజల మధ్యలో బాగా స్పందన ఉంది. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఒకరు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళలో కూడా ఉంది. డెఫినెట్ గా అవి పాజిటివ్ గా బాగా స్పందిస్తున్నారు. ఇవన్నీ ఇన్ని దీక్షలు చేస్తున్నా గానీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఎందుకు ఈ దీక్షలు చేస్తున్నారు, ఎందుకు ఇదన్నది దానికోసం ఒక్కటి కూడా ఎవరు కూడా ముందుకొచ్చి బాధ్యత తీసుకొని ఏంది ప్రాబ్లం అని సొల్యూషన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానివ్వండి, ఈ రోజు ఇష్యూ అమ్మవారి గుడి దొంగతనమైంది, మాంకాళి అమ్మవారి గుడిలో దొంగతనమైంది. ఒక దిక్కు ఎవరు కూడా వచ్చి ముందుకొచ్చి స్పందించడం తక్కువ అవుతుంది. ఒక దిక్కు మంత్రియే గుడ్లకు తాళాలేస్తుంటారు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే నాయకులు కరువయ్యారు కాంగ్రెస్ పార్టీలో. అది ఆల్టర్నేటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారు. ఈవెన్ అపోజిషన్ లో ఉండి వీళ్ళు ఇంత పోరాడుతుంటే డెఫినెట్ గా పవర్ లోకి వస్తే ప్రజలకు సంక్షేమం కోసం వీళ్ళు పోరాడతారని, ముందుంటారని ప్రజలు నమ్ముతున్నారు ఎక్కడ పోయినా. అందుకని ఇవన్నీ దీక్షలు సక్సెస్ అవుతున్నాయంటే కారణం అది. రైట్ అండి. ఇంకో కాలర్ శంకర్ సౌదీ నుంచి అండి. శంకర్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి శంకర్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే నేను చెప్పండి శంకర్ గారు. మేడం, జగన్ గారు హిందూ మతాన్ని వదిలేసి క్రిస్టియన్ మతం స్వీకరించారు కదా. ఓకే, హిందూ మతాన్ని అగౌరవపరిచిన వ్యక్తికి హిందువులు ఎలా ఓట్లేస్తారు మేడం? రైట్, అది మతం అన్నది నేను అనుకోవడం అది పర్సనల్. ఏ మతాలన్నా ఒకటే దారికి తీస్తుంది. అది దేవుడు ఏ రూపంలో ఉన్నాడని అడిగితే ఎవరు చెప్పలేము. అలాంటిది మతం అనేది చాలా పర్సనల్ ఇష్యూ. మన భారతదేశంలో ఆ మాట అనడం చాలా తప్పు. ఎందుకంటే ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలను గౌరవించే దేశమే మన దేశం. అలాంటప్పుడు మనము ఒక మతంని ప్రాముఖ్యతగా బేస్ గా తీసుకొని మనం ఒక మనిషిని జడ్జ్ చేయలేము. ఆయన చేసిన, మన తెలుగు హిందూ మతంలోనే చెప్తారు, మన చేసిన కర్మలకు కర్తలకు మనమే బాధ్యులమని. అలాంటప్పుడు మనము ఒకరిని వాళ్ళ మతం పరంగా కాకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలను మనం బేస్ చేసుకుని వాళ్ళని జడ్జ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏ హిందూ అన్నా, ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా దేవుళ్ళని చూసి కాదు ఓట్లేసేది. దేవుళ్ళ మీద నమ్మకం ఉంది కానీ ప్రజలు నాయకుడు ఏం చేస్తున్నాడని ఆలోచిస్తారు. అలా అనుకుంటే మనం కూడా ఒక రిలీజియస్ స్టేట్ లెక్క మనం కూడా ఇండియా కూడా డిక్లేర్ కావచ్చు. కానీ మనము అన్ని మతాలను గౌరవించే మన దగ్గర ఇలాంటి క్వశ్చన్ రావడమే చాలా హాస్యాస్పదము. మనము మన సాంప్రదాయాలను మనమే కించపరుచుకుంటున్నట్టు ఇలాంటి ఇష్యూస్ మనం తెరపైకి తెచ్చుకుంటే. రైట్ అండి. మీరు చూస్తున్నారు పీజీఆర్ గారి కూతురుగా ఆ పీజీఆర్ గారి హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ దీంట్లో ఉన్న తేడా ఏమైనా గమనించారు అసలు మీరు? డెఫినెట్ గా అండి. అప్పటికి గమనిస్తే అప్పుడు ఏదైనా అయినా స్పందించేవారు. ప్రభుత్వం అన్నది ఏదైనా ఇన్సిడెంట్ అయినా గానీ ఏదైనా ఇష్యూ మీద వాళ్ళ ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ మీద నడిచేవారు. ఇప్పుడు అది లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే గానీ తాపత్రయపడుతున్నారు గానీ ప్రజల కష్టాలేంటి, ఏ దారిలో పోతుంది, యాక్చువల్ గా సెక్రటేరియట్ లో రోజులో ఎంతమంది వచ్చి ఎంతమంది ఖాళీగా పోతున్నారో కూడా గమనించుకునే పరిస్థితి మన దగ్గర ఉన్నది. అట్లా కాకుండా
ఇంతకు ముందు ప్రభుత్వం అంటే డెఫినెట్ గా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టుకుని మళ్ళీ అవి సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని ఫీడ్బ్యాక్ కోసం రచ్చబండ లాంటివి పెట్టుకునే కూడా మనం చూసాము. ఇక్కడ ఉన్న కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తలేరు. రైట్ అండి. ఇంకో కాలర్ సింగపూర్ నుంచి వంశీ గారు. వంశీ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తేనండి, చెప్పండి. అమ్మా, ఇప్పుడు మీరు రచ్చబండ అన్నారు కదా, అవునండి. ఆ రచ్చబండను కూడా కూలీ చేశారు. ఇంద్రమ్మ బాటని, రాజీవ్ కిల్లాలని, కిరణ్ సర్కార్ ఆయన స్ట్రాంగ్ అవుతున్నారట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన సీఎం స్ట్రాంగ్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారట. సరే, ఇవన్నీ వదిలేద్దామమ్మా. ఒక పని ఒక్కటి మాట ప్లీజ్ అమ్మా. క్వశ్చన్ ఒకటే క్వశ్చన్. మీరు తెలంగాణ బిడ్డ, పక్క మన పీజీఆర్ గారు తెలంగాణ వాది, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించిన వ్యక్తి. ఓకే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అభిమానిని. నేను ఇంకొక నెక్స్ట్ 2014 ఎలక్షన్ వచ్చినప్పుడు మీ తరఫున ఖచ్చితంగా ప్రచారం చేస్తాను. అది కాదు, ఒకటి ఏంటంటే రేపు జరిగే బతుకమ్మ పండుగకి కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అని ఏర్పాటు చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఒక తెలంగాణ బిడ్డగా మీరు కూడా తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ తెలంగాణ 10 జిల్లాల్లో ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని హైలైట్ చేసి చాలా సక్సెస్ఫుల్ చేసి ఈ మిగిలిన రాష్ట్రంలో ఉన్న మన కోస్తా రాయలసీమ వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటే ఎలా ఉంటది అన్న ఒక ఆలోచన తెప్పించే ప్రయత్నంగా మీరు చేయాలని అనుకుంటున్నాను. మీరు డెఫినెట్ గా ప్లీజ్ రిక్వెస్ట్ ఇది. ఒక తెలంగాణ జాగృతి కవిత గారే కాదు, విజయారెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుని నిరూపించండి. ఈ బతుకమ్మ పండుగని సక్సెస్ చేయించండి ప్లీజ్. ఓకే. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ బతుకమ్మ పండుగ స్టార్ట్ చేసింది జంటనగర్ లో ఫస్ట్ నాన్నగారు ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ ఉత్సవాలు స్టార్ట్ చేసి ఆర్గనైజ్ చేశారు. నాన్న ఆధ్వర్యంలో 2 సార్లు ఈ బతుకమ్మ ప్రోగ్రాం అయ్యింది. చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. అది అందరికీ తెలుసు. తర్వాత నాన్నగారు ఇదైపోయాక ఫస్ట్ టైం కవిత గారు చేశారు. అంతకు ముందు 2 సార్లు నాన్నగారు తెలంగాణ పండుగలు, తెలంగాణ వంటలు, తెలంగాణ ఉద్దేశము ప్రజల మధ్యలోకి వెళ్లాలో, తెలంగాణ వాళ్ళు పడుతున్న బాధలు గాని వాళ్ళ సంస్కృతి గాని ప్రజల్లోకి వెళ్లాలా అన్న ఉద్దేశంతో నాన్నగారు ఎప్పుడు ముందుండేవారు. అలాంటి తరుణంలోనే ఈ తెలంగాణ పండుగలో ఒకటి బతుకమ్మ చాలా మనకి అందరము ఇష్టంగా చేసే పండుగ ఇది. మా నాన్నగారు చెప్పేవారు, చిన్నప్పుడు వాళ్ళు పోయి పూలై పట్టుకొని వచ్చేవాళ్ళని, వాళ్ళ చెల్లకిస్తే బతుకమ్మ పేర్చి ఆడేవాళ్ళని. ఇలాంటి అందరు ప్రజల మధ్యలోకి వెళ్లాలి, అసలు పండుగలు మనం ఎందుకు చేసుకుంటున్నామని తెలవాలన్న ఉద్దేశంతో ఈ బతుకమ్మ పండుగ నాన్నగారు ఉన్నప్పుడే పెద్ద ఎత్తున మొదలు పెట్టారు. అదే సంస్కృతి ఇప్పుడు తర్వాత మా బ్రదర్ కూడా అదే సంస్కృతి కొనసాగుతున్నది. ఆయన కాన్స్టెన్సీ డిఫరెంట్ అయినా గానీ ఆ తెలంగాణ బతుకమ్మ మేము మా సాయశక్తులా వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా ఈసారి అనుకున్నాము, ఇంకా మేము మొత్తం ప్లాన్ చేసుకోలే గానీ ఈ తెలంగాణ బతుకమ్మది అన్నది నాన్నగారు తీసుకొచ్చిన ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ తెలవాలని. నాన్నగారు ఎప్పుడైనా టీవీలు చూసేటప్పుడు తెలంగాణ భాష మీద ఎవరైనా జోక్స్ వేసైనా గానీ బాధపడేవారు. అంటే సంస్కృతిని ఒక జోక్ కూడా కాకుండా మనలో ఇన్ని ఇంపార్టెన్స్ ప్రజలకు తెలవాలి. తెలంగాణ వాళ్ళు ఏది చేసినా గానీ ఏ సంస్కృతికి కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఈ బతుకమ్మ చేయడంలో ఒక ఉద్దేశం ఏందో ప్రజలకు తెలవాలని గౌరమ్మ పూజ అని అందరూ కలిసి మొత్తం అందరూ సొసైటీలో అందరూ కలిసి ఎంజాయ్ చేసే పండుగ ఇది బతుకమ్మ పండుగ. అది బయటికి రావాలని నాన్నగారు ఉన్నప్పుడే ఇది ఆర్గనైజ్ చేశారు, పెద్ద ఎత్తున చేశారు. అప్పుడు మీడియా తక్కువ ఉండేది కాబట్టి అంత హైలైట్ కాలేదు. కరెక్ట్ టైం మీద కవిత గారు దాన్ని అంటే డెఫినెట్ గా ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. సంస్కృతి ఏందో అందరికీ తెలిపే అలాంటి కార్యక్రమం చేపడితే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. మా సాయశక్తిలో మా సర్కిల్లో వరకు మేము డెఫినెట్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నామండి, చేస్తాం కూడా. రైట్ అండి. ఇంకో కాలర్ జాఫర్ అండి, సౌదీ అరేబియా నుంచి. జాఫర్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే జాఫర్ భాయ్, బోలి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ ఓదార్ పాత్ర గురించి మాట్లాడాలనుకుంటున్నాను మేడం. రైట్, మాట్లాడండి, మీరు చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. మన రాష్ట్రంలో ఓదార్ పాత్ర చేయాలంటే ఒక్క రాజశేఖర రెడ్డి కుటుంబంకే ఉన్నది మేడం. ఇంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి 1700 కిలోమీటర్లు ఓదార్ పాదయాత్ర చేశారు.
ఏ మంచికి ఏ చెప్పున్నాడు, ఏ రాష్ట్ర ఏ ఊర్లో ఏ చెప్పున్నాడని కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చాడు మేడం ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే మాదిరి షమీరమ్మ కూడా పాదయాత్ర చేసి ఏ ఇబ్బంది, ఏ పేదవాడికి ఏ ఇబ్బంది ఉండాలని చెప్పి అన్ని కనుక్కొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆశిస్తారా మేడం? డెఫినెట్ గా అందరం కూడా ఎదురు చూస్తుంది అదేనండి. ఇంతకుముందు నేను కూడా చెప్పింది అది. పాదయాత్ర చేయడంలో ప్రజల కష్ట నష్టాలు ఏందో మనకు తెలుస్తుంది. దాన్ని చూసి మనం సొల్యూషన్స్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజల మధ్యలోకి వెళ్లి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల మధ్యలో వెళ్లి ఎక్కడెక్కడ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొని వాళ్ళ సాయశక్తులా వాళ్ళు ఒక అజెండా పెట్టుకుని పనిచేశారు. ఇప్పుడు మనం షర్మిల గారు చేస్తున్న యాత్ర కూడా అలాగే అనుకోవచ్చు. ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలలో ఏందో కష్టాలు ఏందో తెలుసుకునే ఒక ప్రాసెసే పాదయాత్ర అనుకోవచ్చు. ఇది బాగా హర్షణీయమైన విషయము. డెఫినెట్ గా బాగుంటుంది సక్సెస్. ఒక కాంగ్రెస్ నేత కూతురిగా ఇప్పుడున్న కాంగ్రెస్ విధానాల్లో మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అసలు అదే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒక పర్సన్ అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే. సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా ఒక పార్టీ ఈ క్రెడిబిలిటీ ఆన్సర్ ఒకళ్ళు ఉంటుండే. ఇప్పుడు అది లేదు. సక్సెస్ అయితే మా వల్ల అయిందని, కాకపోతే దీని వల్ల కారణాలు ఏమన్నా వెతుక్కుంటా ఉన్నారు. ఒకళ్ళు కూడా బాధ్యత తీసుకొని ముందుకు వస్తలేరు. వాళ్ళ కుర్చీలు వాళ్ళ ఓన్ అజెండాల కోసమే ముందుకెళ్తున్నారు కానీ పార్టీ సంక్షేమం కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ వాళ్ళు ఎవరు అంతగా ముందుకు వచ్చి ఎవరు పనిచేసే నాయకులు లేరు. ఒక కరడు గట్టిన పీజీఆర్ కూతురుగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అందులోనూ మీరు జాయిన్ అయింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. సో ఇలా మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ కుటుంబంలో ఎటువంటి చర్చ జరిగింది? కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందించారు మీరు ఇలా వద్దామని అనుకున్నప్పుడు? డెఫినెట్ గా ఇప్పుడు జగన్ గారు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు కొడుకే. ఆయన కూడా ఈ పార్టీ పెట్టాడంటే ఆయన సిద్ధాంతాల మేరకు ఆయన పార్టీ పెట్టారు. మేము కూడా అంటే మీ బ్రదర్ కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళందరికీ డిఫరెంట్ గా, ఇప్పుడు ఫాదర్ కి బ్రదర్ కి డిఫరెంట్ గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మీరు. సో ఆ టైంలో మీకు కుటుంబంలో ఎటువంటి చర్చ జరిగింది? వాళ్ళు ఏమంటాం జరిగింది మీ బ్రదర్ గానీ లేకపోతే మీ మదర్ గానీ? వీళ్ళు డెఫినెట్ గా పార్టీ అన్నది నేను తీసుకున్న ఓన్ డెసిషన్. ఇది నాకు పర్సనల్ గా జగన్ అన్న గారు ఇచ్చిన వారితో మాట్లాడినాక వాళ్ళలో స్పందన గానీ ఆయన సిద్ధాంతాలు గానీ నచ్చి నేను తీసుకునే డెసిషన్ ఇది. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటే ఎవరి పార్టీ అన్న డెసిషన్ డెఫినెట్ గా ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నాకు అనిపించింది ఇందులో మనం మెగ్గుకోగలుగుతాము. మనకు ఒక ప్లాట్ఫామ్ లెక్క నేను అనుకొని వచ్చాను. ఎందుకంటే యువతకు జగన్ అన్న ఒక ఐకన్ లెక్క, ఎస్పెషల్లీ పర్సనల్ గా నేను ఫీల్ అవుతాను. జగన్ అన్న యువతకు ఒక ఐకన్ లెక్క ముందుకు వస్తున్నారు. ఆయన అది చూసి నేను కూడా ప్రభావించి జగన్ అన్న నాయకత్వంలో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీ జాయిన్ అయ్యాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వాళ్ళ వేదిక వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే విత్ us.